హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హైదరాబాద్ లో కల్తీ కల్లు వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. నిన్న కుకట్పల్లిలో హైదర్ నగర్, ఆల్మెన్ కాలనీ, ఎల్లమ్మ బండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 12-13 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురై రామ్దేవరావు హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ఈ అంశం ఒక్కసారిగా వెలుగు చూసింది. అయితే వీరిలో ఇద్దరు పరిస్థితి విషమించినట్టుగా నిన్న రాత్రి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో తాజాగా ఉదయానికి ఇందులో ఒక ముగ్గురు చనిపోయినట్టుగా తాజా అప్డేట్ బయటికి రావడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో ఇద్దరు, ఒక వ్యక్తి ఇంటి దగ్గర మరణించినట్టుగా తెలుస్తుంది. వీరు మొన్న సాయంత్రం కల్తీ కల్లు సేవించినటువంటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఈరోజు మరణించినట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులు, బాధితులందరూ కూడా కల్తీ కల్లు సేవించినటువంటి తర్వాత అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓ కూడా నిన్న అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా హాస్పిటల్కి వెళ్లి వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఇక ఉదయం నిమ్స్ కు వెళ్ళినటువంటి తర్వాత అక్కడ బాధితులు చాలా మంది అక్కడికి చేరుకొని, వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కలిసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఒక్కొక్కరుగా నిమ్స్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నిమ్స్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. అనారోగ్యానికి గురైనటువంటి వారి బాధితులతోటి, బంధువులతోటి మాట్లాడుతూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ నిమ్స్ హాస్పిటల్లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎంతమంది సివియర్ గా ఉన్నారు? ఇప్పటికీ కొంతమంది మృతి చెందినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎవరెవరు మృతి చెందారు, ఎవరికి ఇంకా సీరియస్ గా ఉంది, అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? రైట్ సాయి, ఏదైతే కేపీహెచ్పీ కుకట్పల్లి పరిధిలో జరిగిన ఈ యొక్క కల్తీ కల్లు వ్యవహారం ఉందో ఇందులో దాదాపు 19 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నాం. ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. నిమ్స్ ఆసుపత్రిలో ఈ యొక్క బాధితులకు సంబంధించి చికిత్స కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ మంత్రులు కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అన్ని పార్టీల నాయకులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తూ వారందరికీ కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఒక 2-3 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు గాంధీలో ఒక 2, అదేవిధంగా ఈ కల్తీ కల్లు తాగి ఒక వ్యక్తి ఇంట్లోనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించి అఫీషియల్ గా అధికారులు కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ బయటికి వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే పెద్ద ఎత్తున ఉండి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు సాయి, ఇది గతంలో కూడా అనేక సార్లు ఈ కల్తీ కల్లు వ్యవహారం ఎప్పుడు ప్రారంభమైనా కానీ దాదాపు ఇందులో ఒక 2-3 మృతి చెందడం, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ప్రజలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు ప్రతిరోజు కష్టం చేసుకునే వారు ఉంటారో వారు ప్రతిరోజు కూడా అంటే తక్కువ చీప్ గా వస్తుంది అని చెప్పి ఒక కల్లు డిపోలకు అలవాటు అవుతుంటారు. ఈ కల్లు డిపోల పైన నియంత్రణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పి ఇప్పుడే మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చూస్తున్నాం. ఆయన పదే చెప్తున్నారు, వీటిపైన నియంత్రణ లేకపోవడం ద్వారానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ప్రభుత్వం వీటిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ₹1 పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకరొకరుగా రాజకీయ నాయకులందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికీ 19 మంది, వారిలో ముగ్గురు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. మరొక 10 మంది సంబంధించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చూస్తే కనుక చాలా క్లిష్టంగా ఉందని అయితే తెలుస్తుంది. దానికి చికిత్స అయితే కొనసాగుతుంది సార్ ప్రస్తుతం నిమ్స్ లో. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే, వారు కేవలం కల్తీ కల్లు తాగడం వల్లనే అనారోగ్య పరిస్థితికి గురయ్యారా? వారి తాజా పరిస్థితి ఏంటి? అక్కడ ఒక వెంటిలేటర్ పైన ఒకరికి చికిత్స కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బంధువులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వారు ఏం చెప్తున్నారు? చాలా మంది ఇక్కడికి వచ్చిన వారంతా కూడా హడావుడిగా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారందరికీ కూడా లోపల అయితే వైద్యం అయితే అందిస్తున్నారు. అయితే వారిలో ఒక 2-3 పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వారి అంటే చూస్తుంది వైద్యులు అయితే మొత్తం కూడా వైద్యం అయితే అందిస్తున్నారు. మరోవైపు ఆ కుటుంబ సభ్యులు అయితే తీవ్రమైన గందరగోళంలో ఉన్నారు. గతంలో కూడా అనేక సార్లు అక్కడ ఏదైతే హైదర్ నగర్ కి సంబంధించిన కల్లు డిపోల పైన అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా
అక్కడే ఆ హైదర్ నగర్ లోనే 3 కళ్ళు డిపోలు ఉంటాయి. ఆ కళ్ళు డిపోల పైన అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం ద్వారానే ఇలాంటి కల్తీ కళ్ళు మాఫియా అక్కడ రాజ్యం వెళ్తుంది. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతమవుతున్నాయని ఆ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎవరెవరు అక్కడికి రావడం జరిగింది? రాజకీయ నేతలు కూడా ఒక్కొక్కరికి అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. వారేం చెప్తున్నారు? ఇది పొలిటికల్ టర్న్ కు తీసుకున్నట్టుగా కనపడుతుంది ఈ అంశం. ఎందుకంటే గతంలో చాలా జరిగాయి హైదరాబాద్ లో కల్తీకి సంబంధించిన అంశం. మరలా అలాంటి ఘటన ఏర్పడింది కాబట్టి వారేమంటున్నారు అక్కడికి వచ్చి? ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీజేపీ నేత ఈటల రాజేందర్, అదేవిధంగా మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. కూకట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి ఇప్పటికే రావడం, వారందరూ కూడా అంటే ప్రతిపక్ష నాయకులు మొత్తం ప్రభుత్వం పైన రాజకీయ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వాటిపైన నియంత్రణ చేయకపోవడం, మరోవైపు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఏదైతే ఉందో అది ఆ కళ్ళు డిపోల పైన దృష్టి పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణంగా వారందరూ కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపైన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఆ యొక్క బాధిత కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు వారికి నాణ్యమైన చికిత్స అందించడంతో పాటు ఎవరైతే ఇక బాధితులు దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కళ్ళు డిపోల పైన చర్యలు తీసుకునేందుకు కూడా తగ్గేది లేదు. వారందరి పైన చర్యలు తీసుకుంటాం, వాటిని సీజ్ చేస్తాం, కూడా కెమికల్ టెస్ట్ పంపించినట్లుగా కళ్ళు అంటే ముఖ్యంగా ఇక్కడ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఒక మాట చాలా క్లియర్ గా చెప్పిండు. హైదరాబాద్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ప్యూర్ గా చెట్లపై నుంచి తీసే కళ్ళు హైదరాబాద్ లో దొరికే పరిస్థితి లేదు. మొత్తం కూడా కల్తీ కళ్ళే ఇక్కడ కల్తీ కళ్ళు మాఫియానే రాజ్యం వెళ్తుంది. ఆ డిపోలకు వెళ్లి పేదలు పక్కపలిసిన వాళ్ళు అక్కడికి వెళ్లి రోజు కష్టం చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ యొక్క కళ్ళు తాగడం, ఆ కళ్ళు తాగినప్పుడు విపరీతమైన మత్తు రావడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఆ కళ్ళు డిపోల వద్ద ఉంటుంది. ఎక్కడ కూడా నాణ్యమైన కళ్ళు అంటే చెట్ల నుంచి తీసిన కళ్ళు హైదరాబాద్ పరిసరాల్లో దొరుకుతుంది అనేది మాత్రం నమ్మశక్యం కాని విషయం అని చెప్పి కూడా ఈటల రాజేందర్ చెప్పడం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత కల్తీ ఇక్కడ ఉన్న డిపోలు మొత్తం కూడా కేవలం కల్తీ కళ్ళునే సర్వ్ చేస్తున్నాయి. అవి వాటితోటే క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి హైదరాబాద్ లో ఉందని చెప్తున్నారు. మరోవైపు లీడర్లు మాత్రం ఒకరొకరుగా వస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు వచ్చి ఆ కుటుంబాలను ఆ బాధితులను పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాయి అంటే ప్రేమ్, మరొకటి ఇప్పుడు ఈ యొక్క అంశం బయటకు వచ్చిన తర్వాత కుక్కట్పల్లిలో మరికొంతమంది బాధితులు కూడా బయటకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే కొందరికి కళ్ళు తాగి కొంత అస్వస్థత గురైనా కూడా అది దీనివల్ల వచ్చింది కాదేమో అనుకొని ఇళ్లల్లోనే ఇతరతర మందులు వేసుకొని లేకుంటే అక్కడే ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు భయపడుతూ కొంతమంది బయటకు వస్తున్నట్టుగా కనపడుతుంది. సో నిమ్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, అటు గాంధీ కూడా కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎంతమందికి జాయిన్ అయ్యారు? తాజాగా కుక్కట్పల్లి నుంచి వస్తున్నటువంటి బాధితుల సంఖ్య ఏమైనా పెరుగుతుందా? ఇప్పటి వరకు 19 మంది, ఇటు నిమ్స్ కావచ్చు, గాంధీ కావచ్చు, అక్కడ ఉన్న రామ్దేవ్ హాస్పిటల్ కావచ్చు, మరొక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మొత్తం కలిపి 19 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ కళ్ళు డిపోల్లో కళ్ళు తాగిన వారందరూ కూడా చాలా మంది ఇళ్లలో ఉండి కూడా అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. అంటే ఇది కళ్ళు వల్ల వచ్చింది అని అనుకోకుండా జస్ట్ మెడిసిన్, అందుబాటులో ఉన్న మెడిసిన్ వేసుకొని ఉపశమనం పొందుతున్న వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ యొక్క డిపోల్లో నిన్న ఆ 3 డిపోల్లో కలిపి దాదాపు 40కి పైగా తాగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ 40 మంది కూడా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. వారిలో సీరియస్ గా ఉన్న 19 మందిని ఆయా హాస్పిటల్కి అయితే తరలించారు. మొత్తానికి ఆ 3 డిపోల్లో కళ్ళు ఒక్క పాయింట్ నుంచే సరఫరా అవుతుంది కనుక ఆ కళ్ళు డిపోల్లో తాగిన వారందరూ కూడా అస్వస్థతకు గురవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అదే నిమ్స్ హాస్పిటల్ వద్ద అయితే కళ్ళు తాగి అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ యొక్క బంధువుల ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో 2 చనిపోయారనేటువంటి వార్త, కుక్కట్పల్లిలో ఇంట్లో మరొక వ్యక్తి చనిపోయారనేటువంటి వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఆరోగ్య మంత్రి కూడా నిన్న పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా డిఎంహెచ్ఓ కూడా నిన్న అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక అటు ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా నిమ్స్ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. కల్తీ కళ్ళు కారణంగా ఇంత భారీ మొత్తంలో వీరందరూ కూడా అనారోగ్యానికి గురి కావడం, దాంట్లో ప్రాణాలు కూడా కోల్పోవడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి వార్తగా ఇప్పుడు మారింది. దీంట్లో ఇంకెంతమంది పరిస్థితి విషమంగా ఉంది, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకెంతమంది ఇక్కడ మద్యం కళ్ళు తాగారు, ఆ యొక్క కల్తీ కళ్ళు అనేటువంటి దానిపైన ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్ ప్రొవిజన్ శాఖకు సంబంధించిన వారు ఇప్పటికే కళ్ళు కాంపౌండ్ల దగ్గరికి వెళ్ళి తాత్కాలికంగా వాటన్నిటిని కూడా మూసివేశారు, తాళాలు వేశారు. అక్కడికి స్టిల్ ఇప్పటికీ తాగడానికి వస్తున్నటువంటి కొంతమంది కస్టమర్లను మరలి వెనక్కి పంపిస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చి. ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా కూడా చికిత్స కొనసాగిస్తున్నటువంటి వైద్యులందరూ కూడా
ప్రస్తుతం ఉన్నటువంటి వారి పరిస్థితి నిలకడగానే ఉంది నిమ్స్లో అంటూ కూడా వారు చెప్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.